ఏపీలో బీజేపీ బలపడుతోందని తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామాన్ల శ్రీనివాసులు అన్నారు. ఇక పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. శ్రీకాళహస్తిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ అధ్యక్షతన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇటీవలే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన శ్రీనివాసులు హాజరయ్యారు. ఇక దేశంలో బీజేపీ బలం రోజురోజుకు పెరుగుతోందని, ఏపీలో కూడా బీజేపీ బలం పెరుగుతోందని కోల ఆనంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో నిర్వహించే మండల అధ్యక్షుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలోని 7 నియోజకవర్గాల యొక్క పర్యటనను శ్రీకాళహస్తి యొక్క నియోజకవర్గంలో నేను ప్రారంభించడం జరిగింది. మిత్రులు, నాతోటి నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, సోదరి ఉమా గారు, ఇతర నాయకుల యొక్క సహకారంతో మొదటగా నేను మహాశివుని ఆశీస్సులతో ఇక్కడి నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆధారంగా ఇవాళ అనేక రకాల యొక్క కమిటీల యొక్క నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధతో ఇవాళ చూసాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడాలి అని అంటే, గడిచిన 5 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, సొంత ఆస్తులను కూడా దోచుకునేటువంటి ఒక ఆటవిక పాలనలో నలిగిపోయినటువంటి ప్రజలకు ఇవాళ ఒక వెసులుబాటు కల్పిస్తూ